ప్రస్తుతం మనం చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఉన్నాం. పూర్తిగా కూడా ఇక్కడ ఉంటున్నటువంటి నిరుద్యోగులు మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కనీసం ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎక్కడికక్కడ ధర్నాలు చేసినా, రాస్తారోకాలు చేసినా, ఏం చేసినా కానీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఎప్పటి నుంచో కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం ఎన్నో చూసాం. ప్రస్తుతం మనం చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఉన్నటువంటి 5 రూపాయల భోజనం అనే ఇక్కడ ఉన్నాం. ఇక్కడ చాలామంది నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో గ్రూప్ 1కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరితరకి సంబంధించినటువంటి నిరుద్యోగులు ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడ భోజనాలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చదువుతున్నారు భయ్య మీరు? ఏం చదువుతున్నారు? నాది పీజీ అయిపోయింది, గ్రాడ్యుయేషన్. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు గవర్నమెంట్కి తెలియదు కదా, మేము ఎక్కడ నిజంగా తింటున్నా 5 రూపాయల భోజనం, ఇలా క్వాలిటీ ఉన్నా, ఎంత క్వాలిటీ ఉన్నా లేకున్నా మా కడుపు నింపుకుంటున్నాం. ఇక్కడ దాదాపు రోజుకు సిటీ సెంటర్ లైబ్రరీలో 2000 నుంచి 3000 మంది నుంచి దగ్గర ఆల్మోస్ట్ 3000 పైన వస్తానన్నా. నోటిఫికేషన్ వచ్చిందనుకో ఈ ప్లేస్ ఇక్కడ ఖాళీ ఎక్కడ కనిపించదు, మ్యాక్సిమం ఫుల్ అవుతుంది. చాలా అట్లాంటి మాకున్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉడగొట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాం. అది తెచ్చుకున్నామంటే బరాబర్ 100% నిరుద్యోగులేదే. తెలంగాణ తెచ్చుకుంటే నిరుద్యోగులే. ఇప్పుడు హామీ ఇచ్చిపోయిండు రాహుల్ గాంధీ ఆ రోజు 2 లక్షల ఉద్యోగాలు నింపుదామని. 2 లక్షలు కాదు కదా, 2000 కూడా నోటిఫికేషన్ నింపలే. జనరల్ రిక్రూట్మెంట్ అన్న, పాత నోటిఫికేషన్ ఇచ్చిన నియామక పత్రాలు, పాత నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇద్దామని హామీ ఇచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. అది కరెక్ట్ కాదు కదా. జనరల్ రిక్రూట్మెంట్ ఒక్కటి కూడా లేదు ఇంతవరకు. ఇప్పుడు 5 రూపాయలు మాకు యాన్ని చూస్తున్నాం. మేము ప్రిపేర్ అయ్యేటోళ్ళు బిలో పావర్టీ స్టూడెంటే, మొత్తం పేద ఫ్యామిలీ. మాకున్నది ఏంది, ఒక్క స్టడీ చదివితే మా బాగుపడితే మా బతుకులు మారుతాయి, మా జీవితాలు మారుతాయని చూసి మేము ఇక్కడ వచ్చి ప్రిపేర్ అవుతున్నాం. పట్టణంలో ఎందుకు వస్తాం? మేము గ్రామాల నుంచి పట్టణం వస్తుందంటే మా బాధ అర్థం చేసుకుని స్టడీ మీద జాబులు కొట్టాలి, కొలువులు కొట్టి మా బతుకు మేము మార్చాలని మేము వచ్చినాం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి ఆడ ఖాళీ అయితే ఆ సీటు వితిన్ 2-3 మంత్స్లో 3 మంత్స్ కూడా కాదు, 15 రోజుల నుంచి 20 రోజుల్లో మీరు హామీ అది ఫిలప్ చేస్తారు. అంటే ఆటికి మీద ఉన్న సోయి మా నిరుద్యోగుల మీద లేదా? ఎందుకు ఇవాళ దొంగ హామీ 101 అబద్ధాలు హామీ చెప్పి మీరు గద్దెనెక్కిరు. ఈరోజు ప్రజాపాలన అంటారు. ఇదా మీ ప్రజాపాలన? ఈరోజు రద్దు భరోసా ప్రజాపాలన, ఈరోజు స్కాలర్షిప్ ప్రజాపాలన, ఈరోజు ఏది గ్రామానికి ఒకటి ఇల్లు ఇచ్చి అయిపోద్దా? ప్రజాస్వామ్యం. నన్ను పొట్ట కోసినా నాకు 1 రూపాయి అది ఉంటున్నావు. రాహుల్ గాంధీ ఆడ పెట్టి 5000 కోట్లది విగ్రహం కట్టిపిస్తున్నారు మీరు. ప్రజాధనం ఎడిపోతుందండి. ఈ వచ్చిన ట్యాక్స్ తోటి సొమ్ము ఎడిపోతుంది. ఏమైనా అంటే మా నిరుద్యోగులు యాడికాడి కట్టడి చేసి అరెస్ట్ చేసి. రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని ముందస్తు అరెస్టులు చేశారు. ఎందుకు చేశారు మరి? ఇప్పుడు భయం ఎందుకు చేస్తారు? నిరుద్యోగులు అంటే అంత భయం వాళ్ళకి. నిరుద్యోగుల మీద రోడ్ల మీద వస్తే తెలంగాణ రాష్ట్రం తగలబడిపోతుంది, నిరుద్యోగుల వల్ల ఏదో వాళ్ళకు బ్యాడ్ నేమ్ వస్తుందని భయంతో నిరుద్యోగులు ముందలు ముందస్తులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తున్నారు, గృహ నిర్బంధం చేస్తుంటున్నారు. అది భయం ఉంటేనే కదా నువ్వు ఇచ్చిన హామీ ప్రజాపాలనే కదా. ప్రజాపాలన ఇదా? ఆ రోజు తెలంగాణ వచ్చిన ఎమ్మటే కంచెలు ఇరగొట్టి సచివాలయంలో మీరు అందరు చూసిరు కదా. ఇది నేను చెప్పేది కాదు, అందరు చూసిరు. ఇది కంచెలు ఇరగొట్టి మరి ప్రజాపాలన పెట్టిన ఆ రోజు. ఇప్పుడు మా ప్రజాపాలన మా కోసం కనిపిస్తలేదా? మా 5 రూపాయల భోజనం కనిపిస్తలేదా? తింటుంది కనిపిస్తలేదా? రండి, మా నిరుద్యోగులు ఎంతమంది చదువుతుంటే జెన్యున్గా ఎంతమంది ఇక్కడ చేస్తుంటారు కనిపేదా? ఒక జీపీఓ ఉన్నారు, జీపీఓ పోస్ట్ ఒక్కటి కూడా లేదు. ఇలా మాది నల్గొండ డిస్టిక్ అన్న, పియపల్లి మండలం మాది. నేను ఏంటంటే ఆధార్ కార్డు, మా అమ్మది ఆధార్ కార్డులో నేమ్ మార్చునికి పోతే ఆ విఆర్ఓ పాత విఆర్ ఉంది, ఆయనకు నేమ్ వస్తలేదన్నా, ప్రామిస్ ఆయనకు నేమ్ రాయి వస్తలే. అట్లాంటి వాడిని నువ్వు పాత విఆర్ని పెట్టినావు. ఇదా మీ పాలన? నేమ్ సక్రంగా నేమ్ రాయడానికి వస్తలేదు. ఆ రానోనికి ఏం రానోనికి ఆడ తెలుగు సక్రంగా రానోనికి నువ్వు పాత విఆర్ పెట్టినావు. అంటే మేము పిహెచ్డీలు చేసి, డబల్ డిగ్రీలు చేసి, పిహెచ్డీలు చేసి, బిహెచ్డీ అన్ని క్వాలిఫికేషన్ ఉన్నా మాకు ఎందుకు నువ్వు నోటిఫికేషన్ ఇవ్వను? అంటే మేము పనికిరాదా? మేము ప్రజాసేవ లేవా? నువ్వు మీరేం చేసారు? మీ ఎంఆర్ఓకు మీ ఎంపీకి మీ ఎమ్మెల్యేకి కూడా క్వాలిఫికేషన్ పెట్టండి, చట్టసభలో బిల్లు తీసుకోరండి. లేకపోతే చెప్తున్నా బాగుండదు. ఇది ఇక్కడితో మొదలవుతుంది. మాకు ఎట్లాంటి విద్యార్హత ఉందో మీ ఎమ్మెల్యేలకి మీ ఎంపీలు కూడా ఇట్నే విద్యార్హతలు పెట్టండి. రానున్న కాలంలో అసెంబ్లీ సెక్షన్ పక్కన ఒక బిల్లు తీసుకురండి. ఈ ఎమ్మెల్యేలకి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్, పీజీ క్వాలిఫికేషన్ పెట్టండి. ఒక ఎంపీకి పిహెచ్డీ పెట్టండి. నువ్వు డిఎల్ పోస్టులకి ఈరోజు నువ్వు పిహెచ్డీ క్వాలిఫికేషన్ పెట్టినావు. డిఎల్కి పిహెచ్డీ క్వాలిఫికేషన్ ఉంటే మరి ఎంపీకి క్వాలిఫికేషన్ ఉంటే తప్ప మినిమం పీజీ పెట్టండి, పీజీ క్వాలిఫికేషన్ బరాబర్ పెట్టండి. ఇది ప్రశ్నిస్తాం. మేము రానున్న గ్రామంలో మొత్తం ప్రచారం చేసి వాళ్ళకు అవగాహన తెప్పిస్తాం. మీకు ప్రజాప్రతినిధి మీకే అర్హత లేదు. ఒక డిఎల్కి పిహెచ్డీ అవసరమా? పిహెచ్డీ అంటే యూనివర్సిటీ ప్రొఫెసర్కి పిహెచ్డీ ఎలిజిబుల్ ఉండాలి. దానికి డిగ్రీ అంటే ఏంది? డిగ్రీ కాలేజీకి అది డిఎల్ డిగ్రీ లెక్చరర్కి ఒకటి పిహెచ్డీ అవసరం లేదు. సెట్ క్వాలిఫై అయితే చాలు. ఏదో వంకలు పెట్టి కాలయాపన చేస్తున్నారు. మనం ఉద్యోగాలు ఇచ్చినాం కానీ వీళ్ళందరూ చదువుకున్న బ్యాచ్ కాదు. చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్న వాళ్ళంతా కూడా రాజకీయాలు చేస్తారు, వీళ్ళు అసలు నిరుద్యోగులే కాదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు.
ఇప్పుడు 10 మంది ఉంటారన్న 10 మందిలో ఒక్కడు ఇద్దరు రాజకీయం కోసం చేసి ఉండొచ్చు, మిగతా వేల మంది కూడా వాళ్ళే అదే బాట కాదు కదా. యావత్ తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ 30 లక్షల నిరుద్యోగుల అంతా 30 లక్షల మంది రాజకీయమే చేస్తురా? మీరు చెప్పండి అన్న ఒక క్లారిటీగా. సీఎం రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి సార్కి మేము ఇదే చెప్తా ఉన్నాను నేను. సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు సోయి ఉంటే మీరు రండి ఇక్కడ సిటీ రండి సిటీ సెంటర్ లైబ్రరీకి. ఎంతమంది మీరు జెన్యున్గా చేస్తున్నారు, ఎంతమంది చదువుతుంటారు, ఎంతమంది 5 రూపాయలు భోజనం చేస్తున్నారు, రండి చూపియదా మాకు మాకు ఎంతమంది చదువుతారు, రండి చర్చ పెట్టండి. మీరు ప్రజాపాలన కదా, ప్రజాపాలన అన్నప్పుడు చర్చ పెట్టండి, మీరు తెలుస్తుంది కదా. ఎలక్షన్స్ రాకముందు ఇదే బల్మూరు వెంకట్ కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ కోదండరామ్ కావచ్చు, లేకపోతే అర్ధంకి దయాకర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఇదే లైబ్రరీ దగ్గరకు వచ్చి మాట్లాడినరు, ఉద్యోగాలు మేము ఇప్పిస్తాం అది ఇది అన్నారు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసిందా మీరు? మొన్న మా నిరుద్యోగులు మిత్రులు పోయిరన్న, పోతే బలమూరు కోదండరామ్ సార్ దగ్గర ఇంటికి పోతే కోదండరామ్ సార్ ఏమన్నారంటే, మీరు మా ఇంటికి ఎందుకు వస్తుర్రు, మరి మీ ఇంటికి ఇప్పుడు ఎందుకు వస్తున్నామంటే, అప్పుడు మా దగ్గర మీరు ఎందుకు వచ్చిర్రు, అప్పుడు ఈరోజు మీకు 10 వచ్చినాయి, బలమూరు వెంకటన్నకు 13 వచ్చినాయి, ఇలా అసెంబ్లీలో మీరు పోయి కూర్చున్న ఎమ్మెల్సీ 10 వచ్చింది, మాగానే ఉంది, వీళ్ళందరికీ వచ్చినాయి. ఇలా రియా సార్ ఎటుపోయిండు? రియా సార్ ఎంత 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 మంచి మాట్లాడినా మీరు మాతోటి. ప్రతి నెలకు మా దగ్గర మీటింగ్ పెట్టిండు, చిక్కడపల్లి లైబ్రరీకి వస్తావు. ఈరోజు మీ స్టేట్ మొత్తానికే బాస్ అయిపోయినారు. మరి ఈరోజు మా బాసలు గోసలు కనిపించదా? 5 రూపాయల భోజనం తినే అవసరం ఏముందన్నా మాకు? 5 రూపాయల భోజనం ఈరోజు మాకు 2 సంవత్సరాల కాలయాపన 3 సంవత్సరాల దగ్గర వస్తున్నా ఒక్కరు జనరల్ రిక్రూట్మెంట్ ఇయ్యలే. మా బాధ ఎట్టుంటుంది? ఈరోజు వాళ్ళ 10 వచ్చినాయి, మూసుకున్నారు, 10 వచ్చి బాగానే వచ్చినాయి, ఏసీలో కార్లలో లగ్జరీ లైఫ్లో తిరుగుతున్నారు. మాకేముందని 5 రూపాయల భోజనం పే చేసి పోటాలు నింపుకుంటున్నాం. ఈరోజు ఎందుకు వస్తారన్న వాళ్ళు? వాళ్ళకి వచ్చినాయంటే మీరు అడిగిన సమాధానం వాళ్ళ 10 వచ్చినాయి అయిపోయింది అంతే. వాళ్ళటైనా వాళ్ళు సావండి, నిరుద్యోగులు వస్తే మాకేంది? 14 మంది ఆల్రెడీ చనిపోయారు, మిగతా 1000 మంది కాదు కదా, 20 లక్షల మంది చనిపోయినా వాళ్ళ చీమ కుట్టినట్టు ఉండదు. ఇది మరి ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం మీరు? ఇప్పుడు రానున్న బడ్జెట్ సెక్షన్లో అసెంబ్లీలో నిరుద్యోగుల గురించి మాట్లాడాలి. మెయిన్ కాన్సెప్ట్ ఇదే. ఈ బీఆర్ఎస్ ఎంపీలు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మెయిన్గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బరాబర్ మా గురించి మాట్లాడాలి. మాట్లాడకపోతే మేమేంటో మేము చూపిస్తాం, నిరుద్యోగుల పవర్ ఏందో మేము చూపిస్తాం.